హాయ్ అండి. క్యారెట్తో కస్టర్డ్ వేసి స్వీట్ చేసిన చాలా బాగుంది. దీనికి 1 కేజీ క్యారెట్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని తొక్క తీసి 1 గంట సేపు పక్కన పెట్టుకోవాలి. క్యారెట్ తడి లేకుండా ఆరిపోవాలి. ఇప్పుడు ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక స్టవ్ మీద సర్వబెట్టి 1 లీటర్ పాలు కాగబెట్టుకోవాలి. ఇంకొక స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టి 100 గ్రాముల నెయ్యి వేసి నేతిలో క్యారెట్ని బాగా కలుపుతూ వేగనివ్వాలి. ఇప్పుడు 1 కప్పు చక్కెర వేసుకొని కలర్ మారిపోయినాక కుక్ అవుతున్నప్పుడు దీన్ని కేక్ మోల్డ్లోకి నెయ్యి రాసుకొని తీసుకోవాలి. క్యారెట్ వేయించుకున్న గిన్నెలోనే వాటర్ పోసి స్టాండ్ పెట్టి కేక్ మోల్డ్ పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత చాకు పెట్టి కేక్ని ఎలా టెస్ట్ చేస్తామో అలానే చేసుకోవాలి. చల్లారినాక ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బాండీ పెట్టుకొని కాగబెట్టుకున్న పాలని ఫిల్టర్ చేసుకోవాలి. కాగుతున్నప్పుడు 1/2 కప్పు చక్కెర వేసుకోవాలి. ఇప్పుడు పక్కనున్న 1 కప్పులోకి 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ తీసుకొని కాగిన పాలైనా చల్లారిన పాలైనా పోసుకొని కలుపుకోవాలి. దీన్ని కాగుతున్న పాలలో వేసుకోవాలి. బాగా కలుపుకుంటూ ఇప్పుడు యాలకుల పొడి వేసుకొని ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నటువంటి కేక్లా ఉన్న క్యారెట్ పీసెస్ వేసుకోవాలి. 2 మినిట్స్ కుక్ చేసినాక కట్ చేసుకున్న బాదం పప్పు పిస్తా పప్పు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారినాక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.